హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో 2 బంగాళదుంపలు ఉన్నట్టయితే పిల్లల కోసం టేస్టీ స్నాక్స్ రెసిపీ ఈజీగా చేయొచ్చండి. ఈ బంగాళదుంపలతో చేసిన స్నాక్స్ కరకరలాడుతూ రావాలి అంటే ఈ చిన్న టిప్ పాటించి ఈ బంగాళదుంప స్నాక్స్ చేసినట్టయితే సూపర్గా ఉంటాయండి. కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ మసాలా వేసి ఇలా చేసి చూడండి, తిన్న కొద్దీ తింటారండి, మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఇప్పుడు ఈ స్నాక్స్ ఎలా చేసుకోవాలనే చూద్దాము. దీనికోసం నేను 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇప్పుడు మనం పొట్టు తీయటానికి ఒక పీలర్ తీసుకొని ఇలా పొట్టు మొత్తం తీసేయాలి. ఇలా రెండిటికి తీసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి అప్పుడు మనం కట్ చేసుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టేసి కడిగిన తర్వాత ఇప్పుడు ఒక చాకుని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం వీటిని కట్ చేసేటప్పుడు ఇలా 4 ముక్కలుగా చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 ముక్కలుగా చేసుకోవాలండి. మనకు ఒక బంగాళదుంపని 4 ముక్కలు చేయాలి. అప్పుడు వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసిన తర్వాత కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అన్నీ ఇలా కట్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇవి కూల్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొని బాగా చల్లగా ఉండాలి నీళ్ళు, వాటిలో వేసుకోవాలి. వేసి ఒక 2 సెకండ్లు అలా ఉంచేసి ఒక 2-3 సార్లు ఇలా చేత్తో నలుపుకుంటూ కడగాలి. కడిగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మనకు బంగాళదుంప కట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి పిండిగా వస్తుంది చూడండి, అదంతా వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి ఫ్రై చేసిన తర్వాత కరకరలాడతాయి. ఇవి కాసేపు అలా పక్కన పెట్టేసామంటే కాస్త ఆరుతాయండి. ఈలోపు మనము పిండిని కలుపుకుందాము. వీటిని డిప్ చేసుకోవడానికైతే నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మనం కార్న్ఫ్లోర్ వాడటం వల్ల మనకి ఫ్రై చేసుకునే బంగాళదుంప ముక్కలు అనేటివి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. దాంట్లోకి కొన్ని నీళ్ళని వేసుకొని కొంచెం మనం ఈ పిండిని కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ తీసుకోవాలండి. ఈ బ్రెడ్ పౌడర్ని మనం రెడీమేడ్ అయినా తెచ్చుకోవచ్చు, లేదంటే మనం బ్రెడ్ పీసెస్ తీసుకొని కాస్త ఎండబెట్టిన తర్వాత మనం ఇలా పొడిలాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని ఇలా కార్న్ఫ్లోర్ వాటర్లో వేసి ఇలా బ్రెడ్ పౌడర్లో వేసి ఇలా డిప్ చేసుకుంటూ మనం ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి బ్రెడ్ పౌడర్లో వేయకుండా మనం కొన్ని బంగాళదుంప ముక్కలు తీసుకొని మనం కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకోవాలి. దాంట్లో వేసిన తర్వాత ఇవి ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. అలా వేయకుండా మనం ఒక్కసారి అన్నీ కలిపేసి పెట్టుకోవాలంటే మనకి కరకరలాడుతూ రావండి. బ్రెడ్ పౌడర్ అనేది ఆ వాటర్కి బాగా నానిపోయి మెత్తగా అయిపోతుంది. ఇలా మనం కలుపుకునేటప్పుడే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి ఎన్ని పడతాయి అన్నీ. ఇలా వేసిన తర్వాత వెమ్మటే కలపకుండా కాసేపు అలా వేగిన తర్వాత కలుపుకోవాలి. వెమ్మటే కలిపినట్టయితే మనం డిప్ చేసుకున్న బ్రెడ్ పౌడర్ అనేది సపరేట్ అయిపోయి మనకి బంగాళదుంప ముక్కలు అనేది కరకరలాడుతూ రావండి. ఇప్పుడు చూడండి, ఇలా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. వీటిని వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టాలి. కాస్త వేగిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే మనకి ముక్కలు అనేటివి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి మనకు వేగిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఇలా వేపుకోవాలి బాగా. మనం బంగాళదుంప ముక్కలు ఆయిల్లో వేయగానే మెత్తగా అయిపోతాయి కదా, అలా కాకుండా మనం ముక్కలు అనేటివి సన్నగా కట్ చేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకుంటూ మనం బ్రెడ్ పౌడర్లో ముంచి వేసుకున్నట్టయితే మనకి ఇలా కరకరలాడుతూ వస్తాయండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిలోకి కాస్త సాల్ట్ వేసుకొని అలాగే కాస్త కారం కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా కానీ లేదంటే చాట్ మసాలా కానీ ఇవి రెండిట్లలో ఏదన్నా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. పైకి కిందకి ఎగరేసామంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా చేత్తో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే కరకరలాడతాయండి. ఇవన్నీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటాయి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా 2 బంగాళదుంపలతో చేసిన స్నాక్స్ ఇవ్వండి, చాలా రుచిగా ఉంటాయి కరకరలాడుతూ. పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అలాంటి టేస్టే వస్తుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ స్నాక్స్ ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.